ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ అమలు సాధ్యాసాధ్యాలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. దుర్గమ్మ దేవస్థాన మాస్టర్ ప్లాన్ తో పాటు వైద్య సదుపాయాల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులపై సుజనా చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించే ప్రయత్నం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్షలో పాల్గొన్నారు. పాత శివాలయంతో పాటు బ్రాహ్మణ వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయం, వసంత మల్లికార్జున ఆలయం అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిసరాల్లో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తావనకొచ్చింది. ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తే ఎండోమెంట్ మినిస్టర్ రామనాథ్ రెడ్డి గారు, మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు, హెల్త్ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ గారు రావడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్, ఎండోమెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏమేం కావాలి, విష్ లిస్ట్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది అంతా కూడా అన్ని సమస్యల్ని క్రోడీకరించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు వారి మినిస్ట్రీస్ నుంచి ఏమేమి చేయగలము, ప్రొసీజర్ ఏమిటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా అనుసంధానం చేయాలి అనేవి కూడా వాళ్ళు సలహాలు ఇచ్చారు. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో P4ని మొదలుపెట్టి నిన్న ఆల్రెడీ అందరికీ తెలిసిన సుజనా మిత్ర అని చెప్పి మనం 22 స్కూటర్లు ఇచ్చి పంపించాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్లోనూ ఒక 10 మంది వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కో, ఎండోమెంట్ ఆఫీస్కో, హెల్త్ కేర్కో వెళ్లకుండా ఆ 10 మంది సమస్యలు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి రిప్రజెంట్ చేసి వాళ్ళ సమస్యని సామరస్యంగా పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మ్ చేసే పద్ధతిని